ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రైతులకు రుణమాఫీ చేస్తున్న రైతులకు మాత్రం మాఫీ అయిన డబ్బులు మొత్తం అందడం లేదు. బ్యాంకుల్లో బ్రోకర్లను పెట్టుకుని బ్యాంక్ అధికారులు బ్రోకర్లు కుమ్మక్కాయ్ రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్న సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులు రుణమాఫీ కోసం వచ్చిన రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్న బ్యాంక్ అధికారులు బ్రోకర్లు రైతు వద్ద ఖాళీ ఓచర్లపైన సిగ్నేచర్ తీసుకుని డబ్బులు మీ అకౌంట్ లో వేస్తాము వెళ్లిపోండి అని అంటున్న అధికారులు రైతు నిజాయితీగా ఫార్మ్స్ తీసుకుని వస్తే అతని వద్ద ఫార్మ్స్ తీసుకోవడం లేదు. బ్రోకర్ త్రోగానే తీసుకుని ఒక్కొక్క రైతు వద్ద 10 నుంచి 20 వేల వరకు దోపిడీ చేస్తున్న బ్యాంక్ అధికారులు ఒకరి పేరు నుండి మాఫీ జరిగితే ఇంకొకరికి డబ్బులు ఇచ్చిన సంఘటన కూడా ఎస్బీఐ లో చోటు చేసుకుంటుంది. ఎలాగైనా ప్రభుత్వం మాఫీ చేసిందనే ఉద్దేశంతో రైతులు బ్యాంక్ అధికారులు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని తీసుకుని తిరిగి వెళ్తున్నారు. రైతు ఏమైనా గట్టిగా మాట్లాడితే నిధి పాత బకాయి ఉంది 2 నెలల తర్వాత బ్యాంకుకు రావాలని ఆ రైతును పంపిస్తున్నారు. మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చిన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఊరికి ఒక బ్రోకర్ ను పెట్టుకుని బ్యాంక్ అధికారులు రైతు బ్యాంకుకు వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ ను లోన్ కడతానని అడిగినా మీ ఊళ్ళో ఉన్న బ్రోకర్ ను సంప్రదించండి అని ఫీల్డ్ ఆఫీసరే రైతులకు సలహా ఇస్తున్నారు. ఒకప్పుడు బ్రోకర్లు అంటే ఆర్టీఓ ఆఫీస్ వద్దనే ఉండేవారు. కానీ ఇప్పుడు నారాయణఖేడ్ లో ప్రతి బ్యాంకులో 10 నుండి 20 మంది బ్రోకర్లు ఉంటున్నారు. రైతు బ్యాంకుకు వచ్చి లోన్ కడదామన్న ముందు బ్రోకర్ నే సంప్రదించమని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. అసలు రైతుకు ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో మేనేజర్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. లోన్ కట్టినా తీసుకున్న బ్రోకర్ తోనే నడుస్తున్న బ్యాంకులు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ దీనిపై సరైన నిఘా పెట్టి ప్రభుత్వం నుండి రుణమాఫీ అయిన రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రైతులు కోరుకుంటున్నారు. ఫోటోస్ బ్యాంక్లో తీసుకోకూడదు, నాట్ అలౌడ్ బ్యాంక్లో. మీరు ఎక్కడైనా సీఎం క్యాంప్ ఆఫీస్లో తీసుకోవచ్చు, కానీ ఇక్కడ తీసుకోకూడదు ఫోటోస్. కావాలంటే కింద మేనేజర్ ఉన్నాడు, మాట్లాడండి. నా పేరు నరసింహులు. ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణాల మాఫీ చేయడం జరిగింది. ఈ రుణాల మాఫీ పేరుతోని రైతులు బ్యాంకులు పోవడం వల్ల అక్కడ ఏదైతే బ్యాంక్ అధికారులు బ్రోకర్లతో కుమ్మక్కాయి రైతులకు మాత్రము ఎలాంటి లావాదేవీల విషయంలో సరిగా చేయకుండానే మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రైతులు డైరెక్టు బ్యాంక్ మేనేజర్ దగ్గర కానీ అదేవిధంగా బ్యాంక్ అధికారి దగ్గర పోతే రేపురా ఎల్లుండ్రా అని సదాంచుకుంటూ ఈరోజు బ్రోకర్ తీసుకెళ్తే ఖాళీ ఓచర్ల మీద సంతకం పెట్టుకుంటూ బ్రోకర్ల పేరు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎంత రాస్తున్నారో కూడా రైతులకు తెలియదు. అమాయక రైతులను చూసి ఈరోజు బ్రోకర్లు అదేవిధంగా బ్యాంక్ అధికారులు కలిసి ఈరోజు మోసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపై ఎంతైనా పై అధికారులు స్పందించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి సరిగా రైతులకు అందే విధంగా పై అధికారులు స్పందించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బ్యాంకులు ముఖ్యంగా ఎస్బీఐలు 2 బ్యాంకులకు సంబంధించి అట్లనే ఏపీజీబీ కానీ ఇతర బ్యాంకులలో విచ్చలవిడిగా బ్రోకర్ల వ్యవస్థ నడుస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బ్రోకర్లు ఉంటేనే ఫైల్ ముట్టే పరిస్థితి అధికారులు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మాకేం తెలియదనే విధంగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. స్వయంగా నేనే ఫైల్ తీసుకుపోయి అడిగిన పరిస్థితి ఉంది. అయినా అధికారులు దాన్ని మాట మరిపేసే పరిస్థితి కూడా ఉంది. వెంటనే పై అధికారులు స్పందించి నారాయణఖేడ్ బ్యాంకులలో బ్రోకర్ల వ్యవస్థను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. బ్యాంకులకు సంబంధించి వెంటనే రైతులకు సంబంధించి గొప్పగా ప్రభుత్వం ప్రకటించినా ఇక్కడ అధికారులు మట్టుకు లంచాలకు లాలుచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. బ్రోకర్ ఉంటేనే ఫైల్ ముట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే రైతులు ఏం తెలియని రైతులకు సంతకాలు తీసుకొని డబ్బులు వేస్తాం మీరు వెళ్ళిపోండి అనే చెప్పే పరిస్థితి ఉంది తప్ప ఎంత డబ్బులు వస్తుంది ఎంత ఉందని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా రైతులకు కనిపిస్తలే. వెంటనే అధికారులు స్పందించాలి. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. బ్యాంకులకు సంబంధించి అనేక రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైబర్ నేరాలు అనేవి జరుగుతున్న పరిస్థితులు ఉన్నా ఇక్కడున్న అధికారుల మట్టుకు అవన్నీ పట్టించుకోకుండా బ్రోకర్ వ్యవస్థనే కొనసాగుతారు. వెంటనే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.